ధర్మం తెలియాలంటే ధర్మజ్ఞానాన్ని పొందాలి. అర్థం పొందాలంటే, డబ్బు పొందాలంటే డబ్బు జ్ఞానం, సంపాదించే జ్ఞానాన్ని పొందాలి. భౌతిక సుఖాలు పొందాలంటే ఈ భౌతిక సుఖాల జ్ఞానాన్ని పొందాలి. ఎలా పొందాలనేది ఆ జ్ఞానం కావాలి. అదేవిధంగా మోక్షానందాన్ని అనుభవించాలంటే కూడా మోక్ష జ్ఞానం కావాలి. అంటే ధర్మానికైనా జ్ఞానమే కావాలి, అర్థానికైనా జ్ఞానమే కావాలి, కామానికైనా జ్ఞానమే కావాలి, మోక్షానికైనా జ్ఞానమే కావాలి. ఈ 4 రకాల జ్ఞానం ఇస్తుంది వేదం. అంటే మనిషి ఈ 4 సాధించాలి. ధర్మాన్ని సాధించాలి. ధర్మం అనేది ముఖ్యమైనది, మూలమైనది. ధర్మం ఉంటేనే మిగతా సంపాదించడము సులువు అవుతుంది. ధర్మాన్ని వదిలి కేవలం డబ్బు కోసము ఎవరైతే ప్రయత్నిస్తారో ఆ అర్థము అనార్థానికి దారితీస్తుంది. ధర్మయుక్తంగా సంపాదించిన సంపాదన అర్థమవుతుంది,